ఓకే, వన్ పీస్ 1120 ఎపిసోడ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా స్టఫ్ ఉంది. వీలైతే వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కొంచెం వీడియోకి లైక్ చేయండి. నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వర్డ్. நீ இமேஜுக்கு தக்க கதை தான் இதுல இருக்குது. தேங்க்யூ வெரி மச். என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். ఎపిసోడ్ స్టార్టింగ్ లో కింగ్ కోబ్రా హత్యను దాచి ఉంచగా రేవేరీ మీటింగ్ తెరదించబడింది. సాబోకి గాయం అవడం వల్ల అడవిలో నెమ్మదిగా వెళుతూ ఉంటాడు. వాడి రక్తం మరకలను ఫాలో చేస్తూ భటులు వాడి వెనకాల వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళని దారి మళ్లిస్తాడు కానీ ఇంతలో ఒక కుందేలు వాడిని భయపడేస్తుంది. ఓ నువ్వేనా అంటే ఈసారి భటుడు వేగంగా సాబో మీదకి దూకేస్తాడు. ఇక కోటలో చూసుకుంటే పిల్ చాక వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంతలో ఇగరం వచ్చి పిల్ ని బయట ఎక్కడైనా వీవి కనిపిస్తుందేమో వెతకమంటాడు. వీవిని వెతకడానికని పిల్ ఫాల్కన్ గా మారి కోట బయట అలాగే అడవిలో వెతకడం స్టార్ట్ చేస్తాడు. చాక 5 ఎల్లర్స్ తో మీటింగ్ జరిగిన గది దగ్గరకు వచ్చి కింగ్ కోబ్రాని కలవాలి, లోపలికి వెళ్ళనివ్వండి అని అక్కడున్న భటుల్ని అడుగుతాడు. వాళ్ళేమో లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెబుతారు. దానితో మనోడికి కోపం తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఇక బయట చూసుకుంటే ఇగరం వీవీ పోస్టర్ ని పట్టుకుని ఈమె ఎక్కడైనా కనిపించిందని అక్కడున్న ప్రజల్ని అడుగుతూ ఉంటాడు. ఇక గ్రాండ్ లైన్ లో కింగ్ సీకి ప్రిన్సెస్ కొమానితో పోర్టు వద్ద ఉన్న ఓడ వరకు మిమ్మల్ని చేర్చవలసిందిగా నన్ను ఎక్స్ గోడ్ గా అనుమతించారని వాళ్ళ వెంటే వెళుతూ ఉంటాడు. అయితే ఈ భటుడు ఎవరో కాదు, సాబో. మరొక వైపు పోర్టు వద్దే కింగ్ వాపుల్ అలాగే ప్రిన్సెస్ వివి ఎలా ఇక్కడి నుంచి తప్పించుకునేదని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఆ పోర్టు వద్ద ఉన్నవారు అవి రాజు కుటుంబానికి సంబంధించిన వస్తువులు, జాగ్రత్తగా ఎక్కించండి అని అక్కడున్న పనిచేసే వారికి చెబుతారు. అది ఆలకించిన వివి డార్లింగ్ వాపుల్ ని తీసుకుని ఆ పెట్టెల చోటు నుంచి దాక్కుంటూ ఆ బాక్సుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంతలో కింగ్ సీకి ప్రిన్సెస్ కొమానికి ఎస్గార్డ్ గా వచ్చిన ఆ భటుడితో ఇక్కడి నుంచి మేము చూసుకుంటాం, నువ్వు తోపే అని మెరివిన్స్ చెప్తారు. అయితే సాబో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడ బాక్సులు కనిపిస్తాయి. ఒకవైపు కింగ్ వాపుల్ వీవి దాకున్న బాక్సులు షిప్ లోకి ఎక్కిస్తూ ఉంటారు. ఇక షిప్ కూడా కొంతసేపటికి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కింగ్ వాపుల్ వీవితో ఎలాగోలాగా ఇక్కడి నుంచి తప్పించుకున్నామంటాడు. వీవి ఏమో ప్రస్తుతానికి ఇది సురక్షితం, కానీ రేవేరోలో ఏం జరిగిందో ప్రపంచానికి తెలియాలి కదా. వీవి అలా అనడంతో కింగ్ వాపుల్ నీకు దండం, అలా చేస్తే ప్రభుత్వం నిన్ను చంపేస్తుంది, లేదా నేనే నిన్ను నేవీ సైనికులకి అప్పగించాలి. ఇక వీవి కూడా దానిని ప్రయత్నిస్తే నాతో పాటు నువ్వు కూడా దొరకడం తథ్యమంటుంది. ఏం చేయాలి దేవుడా, ఆమె చెప్పింది నిజమే. నేను ప్రభుత్వం యొక్క చీకటి కోణాన్ని ఒక బొక్కలోంచి చూశాను, కాబట్టి నా పని అయిపోయింది. ఇలాంటివన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయో. కింగ్ వాపుల్ అరవడం చూసాక వేవి నువ్వు అలా అరుస్తూ ఉంటే ముందుగానే దొరికేస్తామంటుంది. ఇక అది కూడా నిజమేనని తన దగ్గర ఉన్న బుల్లి ట్రాన్స్పాండర్ స్నేల్ని బయటికి తీస్తాడు. ఆ ట్రాన్స్పాండర్ స్నేల్ ఉపయోగించి మోర్గాన్స్ కి కాల్ చేస్తాడు. చాలా కాలం తర్వాత కాల్ చేసావు, ఇప్పుడు రేవేరీలో ఏం నడుస్తుంది? వాపుల్ అది అంత ఇంపార్టెంటా అంటే నువ్వు ఎలా కంగారు పడుతున్నావు అంటే అక్కడ ఏదో జరిగి ఉండాలి. ఏం జరిగిందో నాకు చెప్పు. వాపులేమో ట్రాన్స్పాండర్ స్నేల్లో దాని గురించి మాట్లాడలేను, వారు నన్ను కనిపెట్టారు అంటే నన్ను ఖచ్చితంగా చంపేస్తారు, కాబట్టి నా దీన కథకు బదులుగా నాకు కొంచెం ఆశ్రయం ఇవ్వండి. కింగ్ వాపుల్ అలా చెప్పడంతో మోర్గాన్స్ సరే నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అంటే వాపుల్ వీవిని ఇది ఏ రాజ్యానికి సంబంధించిన షిప్పు అని అడుగుతాడు. వివి ఇది ఇగ్నిస్ కింగ్డమ్ కి సంబంధించిన షిప్పు అంటుంది. ఇక మోర్గాన్స్ సరే మేము కథను పరిశోధిస్తున్నట్టు ఆ ఓడకి చేరుకుంటాం, మీరు మాతో రావడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఎవరికి కనిపించకుండా. అలా చెప్పి మోర్గాన్స్ కాల్ కట్ చేస్తాడు. వివి ఏమో వాపుల్ని మీరు సరిగ్గా అక్కడ ఏం చూశారని అడుగుతుంది. నేను చెప్పలేను, అయినా దేని గురించి మీకు చెప్తాను. ఇది వినే చివరి వ్యక్తి మీరే, అలాగే మీరు ఎందుకని మీ ప్రజల వద్దకి వెళ్ళకూడదు. కింగ్ వాపుల్ ఎలా అనడంతో వివి లేదు, CP0 నన్ను బంధించారు, ఒకవేళ నేను మళ్ళీ వెళితే నన్ను మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి ఒక్కసారి నీ ట్రాన్స్పాండర్ స్నేల్ ఇచ్చావంటే మా ఫాదర్ కి కాల్ చేస్తాను, అతను నా గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇక కింగ్ వాపుల్ మీరు చివరిగా చేయాలనుకుంటున్న పని అదేనా? లేదు, అలా చేయడానికి నేను అనుమతించను అంటాడు. ఇక కోటలో చూసుకుంటే బోన్ని తప్పించుకుంటూ ఉంటుంది. అదే టైంలో అక్కడే ఉన్న సీపర్పోల్ ఏజెంట్ వివి పోస్టర్ ని పట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటాడు. పోర్టు వద్దేమో సాబో పోస్టర్ ని పట్టుకుని తిరుగుతూ ఉంటారు. కట్ చేస్తే బొన్ని తంజని కింగ్డమ్ కు సంబంధించిన షిప్ లో ఎక్కి తప్పించుకుంటుంది. ఒకవైపు సాబో కూడా లులోసియా రాజ్యానికి సంబంధించిన షిప్ లోకి ఎక్కి తప్పించుకుంటాడు.
ఇక హోలీ ల్యాండ్ మేరీ జోయిస్ వద్ద సాబో విచిత్రమైన విధిని కలిగి ఉన్నాడు. అతని చుట్టూ డి అనే పేరు వాళ్ళు మాత్రమే ఉంటారు. ఏది ఏమైనా ఎగ్గేట కూడా స్వస్తి పలకాల్సిందే. అయితే 5 ఎల్లర్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఈమో దగ్గర నుంచి వాళ్ళకి కాల్ వస్తుంది. నేను వేగప్పం కనిపెట్టిన మదర్ ఫ్లేమ్ ని ఉపయోగించాలనుకుంటున్నాను. ఎల్డర్ కూడా అవును, మనం దీనిని ప్రయత్నించకపోతే అది నిజమో కాదో మనకి ఎప్పటికీ తెలియదు అంటాడు. ఇంకొక ఎల్డర్ ఆ ఫలితాన్ని బట్టి ఎగ్గేట్ ని ఉంచాలో లేపేయాలో ఆలోచిద్దామంటాడు. మరొక ఎల్డర్ టెస్టింగ్ సముద్రంలో కాకుండా అడవులలో ఎక్కడైనా ఉంటే మంచిది అంటాడు. ఈమో లులూసియా రాజ్యంలో అంటుంది. అది విని ఎల్డర్ ఆ రాజ్యంలో చాలా మంది ప్రజలు ఉంటారు అంటే ఈమో అది ఒక మ్యాటరే కాదు అంటుంది. ఒకడేమో సృష్టికర్త కోరుకున్నట్టే ప్రపంచం ఉండాలి అంటే ఇంకొకడేమో ఆ రాజ్యాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు అని అడుగుతాడు. ఈమో అది మనకి దగ్గరగా ఉంది కాబట్టి. దానితో మదర్ ఫ్లేమ్ ను ఉపయోగించి లులూసియా రాజ్యాన్ని మొత్తం తుడిచిపెట్టేస్తారు. లులూసియా రాజ్యాన్ని ఒక టెస్ట్ కోసం లేపేశారా? అంతా ముగిసిపోయిన తర్వాత సట్రన్, మేము మీకు అవసరమైన సన్నాహాలు చేశాము, మీ సహనాన్ని అభ్యర్థిస్తున్నాము. మార్స్ ఏమో లులూసియాలో ఉన్న ప్రజల్లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. వీనూజరు, ఇది అందరికి మంచి గుణపాఠం అవుతుంది. వాక్యూరీ, చివరికి ఆ అధికారం మన దగ్గర ఉంది. ఇక పీటర్, సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలకనుంది. 5 ఎల్లర్స్ ఇలా మాట్లాడాక ఈమో, ఇంకో విషయం, నాకు వీవి కావాలి. నావీ హెడ్ క్వార్టర్స్ న్యూ వరల్డ్. అడ్మిరల్ సకోజీకి ఒక నివేదిక వచ్చింది. తాజిన్ రాజ్యంలో మరియు ఇగ్నిస్ రాజ్యంలో తిరుగుబాటుదారులు ఉన్నారు అని ఆకేనుకు చెబుతారు. ఆకేను ప్రతి ఒక్కరిని లేపేయండి అనే ఆర్డర్ వేస్తాడు. దానితో ఆ రాజ్యంపైకి దండెత్తడానికి ప్రతి ఒక్కరూ సెట్ సేల్ చేయడంలో బిజీగా ఉంటారు. అలాగే ఆకేను సెరాఫేమ్స్ ని కూడా మోహరించమని ఆర్డర్ వేస్తాడు. దానితో సెరాఫేమ్స్ ని లాంచ్ చేస్తారు. 7 ఓవర్లార్డ్స్ వ్యవస్థని రద్దు చేయడంతో నావీదళం చాలా బిజీగా ఉంది మరియు వివిధ అనుబంధ దేశాల్లో తిరుగుబాటుదారులు ఏర్పడ్డారు. అయితే ఇది ఒక కొత్త నావికా దళానికి నాంది కూడా. అయితే ఒకదాని తర్వాత ఒకటిగా రాజ్యాలు తిరుగుబాటు చేయడంతో ఆకేను నమ్మలేకపోతూ ఉంటాడు. ఇంతలో రిపోర్ట్ బేస్ కాడ ఎంటీ ఐలాండ్ లో క్రోకడైల్ కనిపించడని చెప్పడంతో వాడిపై దాడి చేస్తూ ఉంటారు. క్రోకడైల్ కూడా దుమ్ము రేగొడుతూ ఉంటాడు. ఇది ఇప్పుడున్న గ్రాస్ గిల్డ్ కి సంబంధించిన ఐలాండ్. ఇక కమ్మబాక కింగ్డమ్ అయిన పిచ్చి ఐలాండ్ గ్రాండ్ ల్యాండ్ వద్ద సాబో, ఇవాంకా అలాగే డ్రాగన్ మాయ్తో నేను లులూసియా రాజ్యానికి చేరుకున్న వెంటనే కింగ్ సీకేని, ప్రిన్సెస్ కోమానిని బంధించారు. తమ కోసం ఎదురు చూస్తున్న ప్రజల చేత నేను ప్రతిస్పందించలేనప్పటికీ వారు నన్ను స్వాగతించారు. సాబో ఇలా చెప్పాక ఇవాంకా, ఎందుకంటే నువ్వే వారికి బెస్ట్ హోప్ అంటుంది. కానీ సాబో, ఆ వార్తాపత్రిక కథనాన్ని నేను మొదటిసారి చూశాను. నేనే రాజును హత్య చేసినట్టు తెలిసింది. అదేమిటో ప్రజలు నన్ను హీరోగా చూపించారు. నేను నిజం చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. ఎందుకంటే విప్లవం కోసం వారు పెరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయాను. బెట్టి మరియు ఇతరుల కారణంగా లులూసియా రాజ్యంలో చాలా మంది రెవల్యూషనరీ ఆర్మీలో చేరాలని కోరుకున్నారు మరియు నేను ఇక్కడికి తీసుకొచ్చింది కూడా వాళ్ళే. చివరికి నేను లులూసియాలో ఎన్క్రిప్టెడ్ ట్రాన్స్పాండర్ స్నేల్ ని పొందలేకపోయాను. అందుకే మీకు కాల్ చేయలేకపోయాను. కానీ మేము బయలుదేరిన వెంటనే పరోక్షకంగా కాల్ చేశాము. అదే ఆ కాల్. డ్రాగన్ సార్, కింగ్ కోబ్రాని హత్య చేసిన హంతకుడు నేనే కదా. ప్రభుత్వం దానిని ఎప్పటికీ తొలగించదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మరియు నేను ఇంకా లులూసియాలోనే ఉన్నానని వారు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి నేను అప్పటికే ఆ ఐలాండ్ ను వదిలి వీళ్ళందరితో కలిసి సముద్రంలో ఉన్నాను. సాబో చెప్పింది ఆలకించాక ఇవాంకా, నువ్వు కాల్ చేసినప్పుడు సముద్రంలో ఉన్నానని చెప్తున్నావు, మరి లులూసియా రాజ్యం ఏమైందని అడుగుతుంది. షిప్ లో భయోందోళన నెలకొంది. చాలా మంది తమ కుటుంబాలని విడిచిపెట్టారు. వారు తమ దేశాన్ని తమ కళ్ళ ముందే ఎగిరిపోవడాన్ని చూశారు. డ్రాగన్ మాయేమో అది చాలా కఠినంగా ఉండాలి, అసలు అక్కడ ఏం జరిగింది స్పష్టంగా చెప్పని సాబోని అడుగుతాడు. ఒక పెద్ద నీడ ఆకాశాన్ని కప్పేసింది మరియు తదుపరి క్షణమే అంతా మారిపోయింది. అది ఇప్పటికీ జీవసమ్మతమైనదా లేదా సహజమైనదా అని తెలుసుకోలేకపోయాను. నిజానికి ఒకటి ఏదో మేఘాల మీదగా ఎగురుతూ ఉంది. సాబో ఇలా చెబుతూ ఉండగా ఇవాంకా, నువ్వు ఇంతకు ముందే ఈమో అనే పేరుని మెన్షన్ చేసావు కదా. ఇది మీకు ఎంతగా అనిపించవచ్చు, కానీ 800 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని సృష్టించిన మొదటి 20 మందిలో నేరోనో వంశంలో సైంట్ ఈమో అనే రాజు ఉండేవాడు. ఇది చూడు, ఈ ప్రపంచంలో ఒకరిని అమరుడిగా మార్చగల సామర్థ్యం ఉందని మనకు తెలుసు. కానీ దీని అర్థం ఎవరైనా దీనిని ఉపయోగించారా అనేదే. అయితే మృత్యువు తెలియని వ్యక్తి అక్కడ ఉండడానికి ఇది సరైన నిదర్శనం. ఇవాంకా ఇలా అన్నాక సాబో, నేను చూసిన వ్యక్తి అతనే ఉంటాడా అంటే బహుశా ఆ పేరు కలిగి ఉండడం యాదృచ్ఛికం కావచ్చు. కానీ 5 ఎల్లర్స్ ఎవరి ముందు తల వంచరు.
వారిది సెలెస్టియల్ డ్రాగన్స్ కంటే అత్యుత్తమ పదవి. దేవతల వారసులుగా తమను తాము పోగొడుకునేవారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మేఘాల నుండి దేశాన్ని నాశనం చేశారని అన్నావు. మీరు చూసిన విషయం ప్రభుత్వ ఆయుధం అయితే వేగపంక్ మాత్రమే అలాంటి పనిని చేయగలడు. ఇక ఇవాంక ఆవేశాన్ని చూసిన డ్రాగన్, ఒక్క నిమిషం ఆగు ఇవా, ప్రజలను చంపడానికి వేగపంక్ అటువంటి క్రూరమైన సాధనాన్ని కనిపెట్టడు. ఆ మాటకి ఇవాంక, నాకు తెలుసు, కానీ ఇది పురాతన ఆయుధం అయి ఉంటే, ఈమె పురాతనం నుండి జీవించిన వ్యక్తి అయితే దీనిని నువ్వు అర్థం చేసుకో. కానీ డ్రాగన్, రాబిన్ పురాతన ఆయుధాల ఉనికిని ధృవీకరించింది. అయినా వారు కలిగి ఉంటే వారు ఇప్పటిదాకా ఎందుకు ఉపయోగించలేదు, మరియు ఇప్పుడే ఎందుకు ఉపయోగించారు? ప్రస్తుత రోజు, ఈ రోజు పవిత్ర భూమి అయిన మేరీ జాయిస్ వద్ద సెలెస్టియల్ డ్రాగన్ ఊరి తీయబడ్డాడు. అయితే ఇది ఇప్పటికీ ప్రపంచానికి నివేదించబడలేదు. సెలెస్టియల్ డ్రాగన్స్ అందరూ మంచి రైడెంట్స్ వారి పక్షం ఉండడం వల్ల మూర్ఖుల యొక్క అపకీర్తిని ముందుకు తెచ్చుకున్నారు. అలాగే మన ఆహారాన్ని పోగొట్టుకున్నాము, ఇదంతా అతని తప్పే అని ప్రార్థిస్తూ ఉంటారు. గాడ్ వాలీ అనే ద్వీపంలో ఒకప్పుడు ఛాంపియన్గా చురుకుగా ఉండే వ్యక్తి ఇక్కడ న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. అతను ఇప్పుడు హోలీ నైట్స్ యొక్క సుప్రీం కమాండర్. ఆయనే ఎస్టీ ఫిగర్లాండ్ క్లైర్లింగ్. వ్యతిరేకించబడిన ఫిష్మ్యాన్ సమర్థించిన వ్యక్తి ఎస్టీ డొంకిహోటీ మోస్గార్డ్. స్కామ్ను రక్షించేవారు ఎవరైనా రక్షించే స్కామ్ కంటే తక్కువ.